ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం జ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతామోహన్ దంపతులకు జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం గత ఎపిసోడ్లలో క్లేశం గురించి తెలుసుకున్నాం. పంచక్లేశాలు అని అంటే క్లేశము అంటే దుఃఖము. అవి 5 రకాలు. అందులో అవిద్యా క్లేశము, అభినవ క్లేశము, అస్మిత క్లేశము, ఈ మూడిటి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఏంటి అంటే రాగ క్లేశము. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటి అంటే రాగ క్లేశము. మానవుని జీవితంలో ప్రేమ అనేది చాలా చాలా ముఖ్యం. ప్రేమ లేకుంటే జీవితం నిర్జీవంగానే ఉంటుంది. నిజమే కదా? ప్రేమ లేకుంటే ఆ జీవితం అంతా నిర్జీవంగానే ఉంటుంది, జీవం లేని మనిషిలాగే ఉంటుంది. కానీ అదే ప్రేమ మితిమీరినప్పుడు, అది స్వేచ్ఛను ఇవ్వకుండా బంధంగా మారినప్పుడు ఆ ప్రేమ ఏమవుతుంది అంటే రాగ క్లేశం అవుతుంది. అంటే ప్రేమ మితిమీరినప్పుడు ఇంకా స్వేచ్ఛ అనేది ఇవ్వరు. దానివల్ల అదే ఆ ప్రేమే రాగ క్లేశంగా మారుతుంది అన్నమాట. ఆస్తిపాస్తుల పట్ల, పిల్లల పట్ల, సంపద పట్ల, కుటుంబము, గౌరవము, పేరు, ఇలాంటి వాటన్నిటి మీద మితిమీరిన అనురాగం ఏర్పడడమే రాగ క్లేశం. ఇవి చూడడానికి మనకి ఎలా ఉంటుంది అంటే బయటికి చూసే బయటి ప్రపంచానికి అంతా కూడా ప్రేమలా కనిపిస్తుంది. కానీ వారి లోపల ఏముంటుంది అంటే భయం ఉంటుంది, అసురక్షితా భావము, మమకారము, స్వార్థము, ఇవన్నీ దాగి ఉంటాయన్నమాట. అనురాగం ఉండడం అనేది తప్పు కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్య భర్తలు ఒకరినొకరిని ప్రేమించుకోవాలి, కుటుంబాలను ఆదరించాలి, సంపాదించిన ఆస్తిని కూడా జాగ్రత్తగా చూడాలి. ఇవన్నీ కూడా సహజమైన విషయాలే. కానీ ఇవి లేకపోతే నేను బ్రతకలేను, అందరూ నా మాటే వినాలి, ఇక్కడ ఉన్నాయన్నీ నావే, ఇలాంటి స్థితికి వెళ్ళినప్పుడు అది ప్రేమ అనిపించుకోదు, స్వార్థం అనిపించుకుంటుంది. ఇదే రాగ క్లేశం అన్నమాట. ప్రేమలో ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది. రాగంలో స్వాధీనం చేసుకోవాలనే భావం ఉంటుందన్నమాట. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, రాగంలో స్వాధీనం చేసుకోవాలనే భావం ఉంటుంది. మనం ఇక్కడ ఒక చిన్న కథ చూద్దాం. ఏంటి అంటే ఒక రాజుగారికట ఒక కొడుకు లేక ఒక కొడుకు కలిగిండంట. ఆ కొడుకు అంటే ఆ రాజుగారికి పంచ ప్రాణాలన్నమాట. ఒక్క క్షణం కూడా ఆ అబ్బాయిని వదిలిపెట్టేవాడు కాదు. అంటే ఇక బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. రాజులు అన్నాక గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా ఎక్కనిచ్చేవాడు కాదు. ఇక స్నేహితులు అనేదే లేదు. రాజులు అన్నాక బయటికి వెళ్ళడం, అడుగులకు వెళ్ళడం, అట్లా బయటికి వెళ్ళడం ఉంటుంది కదా, అలా ఏది కూడా చెయ్యనిచ్చేవాడు కాదనమాట. ప్రతి విషయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, నా దగ్గరే ఉండాలి. ఎందుకంటే వెళ్ళిపోతే దూరంగా వెళ్ళిపోతే ఎలాగో అని. అయితే ఇదంతా చూసి ఒక రోజు మంత్రిగాడు అడుగుతాడనమాట, మహారాజా, యువరాజు గారికి ఇన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళకుండా ఏది చెయ్యకుండా అని. అప్పుడు రాజుగారు చెప్తారు, ఏంటి అంటే నా కొడుకు అంటే నాకు పంచప్రాణాలు, వాడికి ఏది జరిగినా
నేను బ్రతకలేను అని చెప్తాడు. అప్పుడు ఏమంటాడు మంత్రి? ఏమనలేడు, కామ్గా ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అప్పుడు యువరాజు గారు కొంచెం పెద్దవాడైతాడనమాట. పెద్దవాడైనా కూడా వయసు పరంగా పెరిగిండు కానీ మనసు పరంగా చిన్న పిల్లవాడే. అంటే ఏ పనులు చేయనీయలేదు, ఏది నేర్పలేదు, తను స్వంతంగా ఏది చేసుకోవడం రాదనమాట. అసలు ప్రజలతో మాట్లాడడం కానీ రాజ్యపాలన గురించి కానీ ఏది రాదు. ఇది ఉండగా ఒక రోజు ఆ రాజుగారికి అనారోగ్యం వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారు ఆ మంత్రి గారు? ఇప్పుడు రాజుకు సుస్తైనప్పుడు యువరాజే కదా చూసుకోవాల్సింది. ఆ మంత్రి యువరాజుని పిలిచి, నీవు ఇప్పటి నుంచి ఈ రాజ్య పాలన చూసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడనమాట. నాకు ఏ పని రాదు, మా నాన్నగారు నాకు ఏది నేర్పించలేదు కదా, నేను ఏం చెయ్యగలను? అంతే కదా, రాని పని ఎవరమైనా ఏం చేస్తాం, చెయ్యలేం కదా. అప్పుడు ఆ మంత్రి రాజు దగ్గరికి పోయి, మహారాజా, మీరు యువరాజును ప్రేమించడంలో తప్పు లేదు, ప్రేమించాలి, కానీ మీ ప్రేమకు భయాన్ని కూడా తోడయ్యింది. ఆ భయంతో అతడు పూర్తిగా బలహీనుని చేసింది అని చెప్తాడు. అప్పుడు రాజు నిజం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడనమాట. మంత్రి మళ్ళా చెప్తాడు ఏమని? పక్షిని ప్రేమిస్తే ఆకాశంలో ఎగరనివ్వాలి, పక్షిని ప్రేమిస్తే ఆకాశంలో ఎగరనివ్వాలి, బంగారు పంజరంలో బంధిస్తే అది ప్రేమ కాదు, అది మమకారం. పక్షిని ఎగరనిస్తేనే కదా అది ఎంతైనా ఏదైనా సాధించాలి, ఏదైనా చేయగలుగుతుంది. ఆ దాంట్లో బంగారు పంజరంలో మంచి బంగారంతో పంజరం చేయించి బంధించిన దానికి ఏది రాదు. నీకుండొచ్చు మమకారం, కానీ అది ఎగరడం కూడా మర్చిపోతుంది అనమాట. అప్పుడు రాజుకు తన తప్పు అర్థమవుతుంది. అర్థమయ్యి అప్పుడు యువరాజు చెప్తాడనమాట, నేను నిన్ను కాపాడుకుంటున్నాను అనుకున్నాను, కానీ నా అనురాగం ద్వారా నిన్ను బంధిస్తున్నాను అని అనుకోలేదు నాన్న. ఇప్పటి నుంచి నువ్వు నేర్చుకో అన్ని అని మంత్రికి అప్పచెప్పి అన్ని నేర్పిస్తాడనమాట యువరాజుకి. కొన్ని సంవత్సరాల తర్వాత గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటాడు. అంటే ప్రేమ అనేది ఎదగడానికి సహాయం చేస్తుంది, రాగం అనేది బంధిస్తుంది అన్నమాట. మరి దీనివల్ల మనం ఏం చేసుకోవాలి అంటే, రాగక్లేశం అంటే ప్రేమ కాదు. ప్రేమలో ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది. రాగంలో భయం ఉంటుంది. ప్రేమలో విశ్వాసం ఉంటుంది, రాగంలో అనుమానం ఉంటుంది. ప్రేమ మనిషిని బలవంతుణ్ణి చేస్తుంది, మమకారం బలహీనుణ్ణి చేస్తుంది అన్నమాట. అందుకే మహాత్ములు యోగీశ్వరులంతా ఏం చెప్తారు అంటే, మితిమీరిన అనురాగాన్ని రాగక్లేశం అని చెప్పడం జరిగిందనమాట. చూడండి, ఒక తల్లి తన బిడ్డను ప్రేమించడం సహజం. ఎవరమైనా మనమైనా మన పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఆ ప్రేమ మితిమీరితే ఏమవుతుంది? ఒక వరకు ఓకే, అది మితిమీరితే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, కొందరు ఆంక్షలు విధిస్తుంటారు. నువ్వు అస్సలు బయటికి వెళ్ళవద్దు, నీవు ఈ పని చెయ్యవద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు ఇలా మాట్లాడొద్దు, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా పక్కకు జరగవద్దు, ఇలా ఒక్క క్షణం కూడా వదలకుండా వాళ్లకు నియంత్రణ మొదలు పెడుతుంటారనమాట. ఇంకా ఆ తల్లి ఏమనుకుంటుంది అంటే, నేను ఇలా ప్రేమించడమే, ఇలా చెయ్యడమే ప్రేమ అనుకుంటుంది. అలా ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఏ పని చెయ్యకుండా ఉండడమే ప్రేమ అనుకుంటుంది. కానీ అక్కడ ఏంటి అంటే, నిజానికి అక్కడ ప్రేమతో పాటు భయం కూడా ఉంది. ఏం భయం? నా బిడ్డకి ఏదన్నా అవుతుందేమో అనే భయం. ఈ భయం వల్ల ఏమవుతుంది? పిల్లలకు స్వేచ్ఛ అనేది తగ్గిపోతుంది. ఆ స్వేచ్ఛ తగ్గడం వల్ల ఏమవుతుంది? పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది అన్నమాట.
ఇక్కడ ప్రేమ ఏంది బాధగా మారింది. ఇదే రాగ క్లేశము అన్నమాట. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా పెళ్లిళ్ళకు వచ్చి పెళ్లి వయస్సు వచ్చి పెళ్లిళ్ళు చేసినా కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళను తీసుకోనివ్వరు. నేను చెప్తున్నా కదా, నాకంటే నీకు ఎక్కువేమన్నా తెలుసా, ఇలా మాట్లాడతారన్నమాట. మీకేం తెలియదు, అన్ని మేమే చూసుకుంటాం, ఇలాగే చెప్తుంటారు, అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఏంటి అంటే నిజానికి వాళ్ళ పిల్లల మీద ప్రేమ కంటే వాళ్ళు దూరం అవుతారేమోననే భయం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చే వరకు ఏమవుతుంది, ఎక్కడన్నా వెళ్ళిపోతారేమో మమ్మల్ని వదిలిపెట్టేసి అనే భయంతో అలా ఉంటారన్నమాట. ఈ మమకారం వల్ల పిల్లలు కూడా స్వతంత్రంగా జీవించడం నేర్చుకోలేరు. అంతే కదా, మనం ఎప్పుడు హద్దుల్లో పెట్టినప్పుడు ఆ పిల్లలు బయటి ప్రపంచం అనేది అస్సలు తెలియదు. భౌతిక ప్రపంచం తెలియనప్పుడు బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు, ఏదైనా తెలుసుకోవాలన్నా తెలుసుకోలేరు అన్నమాట. అలా ఉంటారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉండలేరన్నమాట. ఇక ఆస్తి పాస్తుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చూడండి, కొంతమంది జీవితం అంతా రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తారు. ఓకే, కుటుంబం నడవాలి కాబట్టి సంపాదిస్తారు. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఆస్తి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి అంటే, నేను లేకపోతే ఈ ఆస్తి ఏమవుతుందో, ఈ పిల్లలు ఈ ఆస్తిని సరిగ్గా చూసుకుంటారో లేక మట్టి పాలు చేస్తారో, ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తారో, ఇలా భయంతో జీవిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటి అంటే పిల్లలకు అస్సలు బాధ్యతనివ్వరు, పిల్లల పైన విశ్వాసం కూడా చూపరనమాట. వీళ్ళు ఈ ఆస్తిని కాపాడే ప్రయత్నంలో ఏంటి అంటే వీళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. ఇంకెప్పుడు అదే చింత ఉన్నప్పుడు వీళ్ళకి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది, అస్సలు ఉండదన్నమాట. మరి ఇక్కడ బాధకు కారణం ఆస్తి అంటే కాదు, మరి ఏంటి, ఆస్తి మీద ఉన్న మితిమీరిన అనురాగం అన్నమాట. ఇంకా డబ్బు మీద కూడా రాగక్లేశం కనిపిస్తుంది. ఏంటి అంటే కొంతమంది ఎంతో డబ్బు సంపాదిస్తారు, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. ఒక్కటే ఒక్క రూపాయి, ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టారంటారు కదా, అలా ఉంటారు. అంటే వీళ్ళు తమ ఆరోగ్యం, ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా ఖర్చు పెట్టాలంటే పెట్టలేరు. ఇక ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వీళ్ళకు అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే వీరి మనసులో డబ్బు ఒక సాధనం కాదు, అది ఒక భద్రత. అంటే నా జీవితం ముసలితనంలో నాకు సహాయ అవుతుంది, ఇలాంటి భద్రత అన్నమాట. డబ్బు ఖర్చు అయిపోతే తర్వాత నా పరిస్థితి ఏందో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు. ఆ భయంతోనే వారు బంధిస్తూ ఉంటారన్నమాట. చివరకు డబ్బు అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ ఆనందం అనేది అస్సలు ఉండదు. ఎప్పుడు ఇక అదే చింతలు ఉన్నప్పుడు ఇక ఏం ఆనందంగా జీవిస్తారు వాళ్ళు, అలా అన్నమాట. ఈ అనురాగం మమకారం ఉన్న చోట భయం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం దేనిని ఎక్కువగా పట్టుకుంటామో అది పోతుందేమో అనే భయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో ఆ భయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వస్తువులు ఉన్నప్పుడు ఒక భయము, ఎవరైనా తీసుకెళ్తారేమో, ఎవరైనా తీసుకుపోయిందంటే పోయింది అని దుఃఖము. ఈ రెండు కూడా అనురాగం వల్లే అన్నమాట. మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే ఒక కోతి ఒక పూజలో కొన్ని పల్లీలు ఉంటే తీసుకోవడానికి చెయ్యి లోపలికి పెట్టింది. ఆ కూజ ఎలా ఉంటుంది, కింద వెడల్పు ఉంటుంది, మూత చిన్నగా ఉంటుంది. దాన్ని చేతికి లోపల పెట్టి ఆ చేయితో ఇన్ని పల్లీలు తీసుకొని చెయ్యి పైకి తీస్తే ఆ చెయ్యి
రాదు. ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా మూత. అలా ఉండడం వల్ల రాదు. ఆ పిడికిలి ఇప్పేస్తే ఈజీగా వస్తుంది అన్నమాట. కానీ వాటిని వదిలేస్తుందా అంటే వదిలేయదు. ఏమైంది? చివరికి అదే బంధంగా మారిందనమాట. ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఏంటి అంటే వస్తువులు మనని బంధించవు, కానీ మనమే వాటిని వదలలేక మనల్ని మనం బంధించుకుంటున్నాం. ఇప్పుడు సెల్ ఫోనే చూడండి, ఒక్క క్షణమన్నా వదిలిపెడతామా? అస్సలు వదిలిపెట్టం. అలా అన్నమాట. రాగక్లేశం అనేది వస్తువుల మీద మాత్రమే కాకుండా పేరు మీద కూడా ఉంటుంది. పేరు కొంతమందికి ఉంటుంది. ఏమని? అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే గౌరవించాలి, అందరూ నన్నే పొగడాలి, ఇలా ఉంటుంది. వీళ్ళని ఎవరైనా ఒక్కరు ఏదైనా విమర్శిస్తే ఎంతో బాధపడతారనమాట. ఎందుకంటే వారికి వారి పేరు మీద అంత అనురాగం ఉంటుంది కాబట్టి. ప్రశంస వస్తేనేమో సంతోషపడతారు, అదే విమర్శ వస్తే దుఃఖపడతారు. వారి ఆనందం వారి చేతుల్లో లేదు, ఇతరుల చేతుల్లో ఉంది. అంతే కదా. ఇప్పుడు ఎవడో విమర్శిస్తే బాధపడడం, ఎవడో ఏదో మంచిగా ప్రశంసిస్తే సంతోషపడడం, ఎవరో చేసిన దానికి మనం బాధపడడం, సంతోషపడడం చేస్తున్నాం, కానీ మనకి మనంగా సంతోషంగా ఉండడం లేదనమాట. ఇక ధ్యానం చేసే సాధకులలో కూడా రాగక్లేశం ఉంటుంది. ఇది ఎవరి వదలడం లేదనమాట. ఏంటి? నాకు ఈ ధ్యాన అనుభవం మళ్ళీ రావాలి. ఏదైనా మంచి అనుభవం వచ్చింది అంటే, మనం ధ్యానంలో వచ్చినప్పుడు ఒక సాయిబాబానో మహా అవతార్ బాబానో ఎవరో కనిపించింటారు, మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకోవడం. లేదంటే ఎప్పుడన్నా ఒకానొక క్షణం ఎంత ఆనందం కలుగుతుంది ఆ ధ్యానంలో కలుగుతుంది. అలాంటి ఆనందం మళ్ళా మళ్ళా నాకు కావాలి అని కోరుకుంటుంటాం. ఇది సహజమే, కోరుకుంటుంటాం. కానీ ఈ అనుభవాలను పట్టుకునే ప్రయత్నంగా మన ధ్యానం మారకూడదు. ఏంటి అంటే వాటిని వచ్చిపోయే అలలుగా చూడాలి. సరే, ఈరోజు ఈ అనుభవం వచ్చింది, ఓకే అనుకోవాలి, కానీ ఇదే అనుభవం మళ్ళా రావాలి అనేది మనం ఉండకూడదు అన్నమాట. చూడండి, మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మనం ఏమైనా తీసుకొచ్చామా? ఏమీ తీసుకురాలేదు. పోనీ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? సంపదలు గాని, డబ్బు గాని, ఆ ఇండ్లు గాని, స్థిరాస్తులు, చరాస్తులు, బంగారం ఏది తీసుకుపోయేది ఏమీ లేదు. ఏంటి అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంతసేపు ఉన్న వాటిని అనుభవించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఏవి ఎంబడి తీసుకుపోయేది లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సత్యాన్ని మర్చిపోయి వాటి మీద అనురాగం పెంచుకుంటున్నాం అన్నమాట. ఇది మనకు గుర్తుండాలి. ఏంటి? ఇదంతా అనుభవించడానికే వచ్చాను. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లేది లేదు. అలా వచ్చినప్పుడు మనకేమవుతుంది? వైరాగ్యం అనేది వస్తుందన్నమాట. మళ్ళీ వైరాగ్యం అంటే కుటుంబాన్ని వదిలేయాలన్నా, బంధాలను వదిలేయాలంటే ఎవ్వరు వదిలేసాల్సిన అవసరం లేదు. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే, మనం అనుకుంటున్న ఈ బంధాలన్నీ కూడా ఏంటి అంటే మరుజన్మకు వాసనల రూపంలో వస్తాయి. ఇప్పుడు నువ్వు ఏవేవైతే బంధం ఇవన్నీ లేకుంటే ఉండలేను, అన్ని కావాలని ఏవేవైతే అనుకుంటున్నావో, బంధించుకుంటున్నావో, అవన్నీ కూడా వాసనల రూపంలో మరుజన్మకు వస్తాయన్నమాట. నువ్వు దేని మీద అయితే ఎక్కువగా ప్రేమ మమకారం పెంచుకుంటావో,
అవన్నీ కూడా మన చిత్తంలో ముద్ర వేయబడతాయన్నమాట. ఆ ముద్రలే మన ప్రయాణంతో పాటు కొనసాగుతూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా మన ధ్యాన సాధకులు మనసులో ఏర్పడే ప్రతి బంధాన్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇది నేను బంధించుకుంటున్నానా, చూసి వదిలేస్తున్నానా, ఇది అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనకు ఉదాహరణ చూడండి అర్థం కావడానికి. ఒక తోటమాలి ఉంటాడు. తోటమాలి చెట్లను ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటాడు, నీళ్లు పోస్తూ ఉంటాడు, ఎరువులు వేస్తూ ఉంటాడు. కానీ పువ్వును వికసించినప్పుడు దాన్ని బలవంతంగా కొమ్మకు కట్టడు. అంటే ఆ పువ్వు పూసినప్పుడు రాలిపోకుండా ఉండడానికి దారంతో దాన్ని బంధించడనమాట. అది సహజంగానే వికసిస్తుంది, సహజంగానే రాలిపోతుంది. ఎందుకంటే అతను ప్రకృతి ధర్మాన్ని అంగీకరిస్తాడనమాట. అలాగే మనం కూడా సంబంధాలను ప్రేమించాలి, కానీ వాటిని శాశ్వతంగా మన దగ్గరే ఉండాలి అనేది కోరుకోకూడదనమాట. ఇక రాగక్లేశం నుంచి మనం ఎలా బయటపడతాము అంటే మొదట కావలసింది విచారణ. విచారణ చాలా అవసరం. నేను వారిని ప్రేమిస్తున్నానా లేక బంధిస్తున్నానా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇక రెండవది అంగీకారం అన్నమాట. ఏంటి? ప్రతి జీవికి కూడా తన ప్రయాణం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పిల్లలు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చిండ్రు, కానీ వాళ్ళు మన కోసం రాలేదు, వాళ్ళ కోసం వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు మనం దారి చూపాలి, అంతేకాని వారి జీవితాన్ని వారినే జీవించనియాలి, కానీ మనం జీవించకూడదు అన్నమాట. ఇక మూడవది దానం. ఏంటి? డబ్బు మీద బంధం తగ్గాలి అంటే ఏం చేయాలి? ఆనందంతో దానం చేయడం నేర్చుకోవాలి. కొందరికి డబ్బు మీద ప్రేమతో పట్టేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ బంధం లేకుండా ఉండాలి అంటే ఆనందంతో దానం చేయడం నేర్చుకోవాలి. ఇక నాలుగవది ధ్యానం. ఈ ధ్యానం మన ప్రేమను బయటి వస్తువుల నుండి క్రమంగా ఆత్మ వైపుకు మళ్ళిస్తుందన్నమాట. ఈ ధ్యానం చేయడం వల్ల మనం ఈ బయటి ఏ వస్తువులు అనుకోండి, మనుషులు అనుకోండి, ఏదైనా కానీ వాటి మీద నుంచి క్రమంగా మనలో ఉన్న ఆత్మ వైపుకు మళ్ళిస్తుంది అన్నమాట. అప్పుడు ఆత్మ మీద అనురాగం పెరుగుతుంది. ఆత్మను తెలుసుకున్న వారు బయటి వస్తువులు ఉన్నా ఆనందిస్తారు, లేకున్నా బాధపడరు. ఎందుకంటే వాళ్ళ ఆనందానికి వస్తువులు మూలం కాదనమాట. ఇక్కడ మనం ప్రతిరోజు ఒక చిన్న సాధన చేసుకోవాలి. ఏంటి అంటే మనకు ఇష్టమైన ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ఆలోచన కానీ గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నాక మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఏమని? ఈ వస్తువు కానీ, ఈ వ్యక్తి కానీ, ఈ ఆలోచన కానీ లేకుంటే ఉండగలనా, లేక కొంత బాధపడి మళ్ళీ నిలబడగలగనా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడే మన బంధం ఎంత ఉందో, అంటే వాటిపైన మనం ఎంత బంధం ఉందనేది మనకే అర్థమవుతుంది అన్నమాట. ఈ ప్రేమ అనేది బాధించదు, ఏమిస్తుంది? విముక్తిని ఇస్తుంది. రాగం అనేది బంధిస్తుంది, భయాన్ని పెంచుతుంది. ప్రేమలో విశ్వాసం ఉంటుంది, రాగంలో అనుమానం ఉంటుంది. ప్రేమలో ఆనందం ఉంటుంది, రాగంలో ఆందోళన ఉంటుంది. అందుకే మహాత్ములంతా కూడా ఈ రాగాన్ని క్లేశంగా చెప్పారనమాట. మనం కుటుంబాలను ప్రేమించాలి, కుటుంబ బాధ్యతలన్నీ నిర్వర్తించాలి, సంపదలను కూడా సద్వినియోగం చేయాలి, కానీ వాటిలో మనం బంధింపబడకూడదు.
ఇక్కడ చిన్నగా ఇంకొక కథ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక అతనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుందన్నమాట. మంచి జీతము, అంతా బాగుంటుంది. కాకపోతే అతను ఒక సాధారణ మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటాడు. అది బాగానే పనిచేస్తుంది. ఆ పక్క సీట్ అతను ఉంటారు కదా పక్కన కొలీగ్స్, అతను ఏం చేస్తాడు, ఒక ఖరీదైన ఫోను కొనుక్కొచ్చుకుంటాడు అనమాట. అప్పుడు ఇతనికి కోరిక కలుగుతుంది, నాకు కూడా అలాంటి ఫోన్ ఉంటే బాగుండేది కదా అని. ఆ కోరిక కలిగిన క్షణమే ఏమవుతుంది, కొంత అప్పు చేసి కొంటాడు ఫోను. కొనుక్కొని కొంచెం మొదటి 2 రోజులు బాగానే చూసుకుంటాడు, ఆనందపడతాడు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ కూడా నా దగ్గర ఈ ఫోన్ ఉంది చూడండి అని అందరికీ చూపిస్తుంటాడు. కానీ వాడిలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఏంటి అంటే, ఆ ఫోన్ పట్టుకున్నప్పుడు నా చెయ్యి జారి పడింది అనుకో, ఫోన్కి ఏమవుతుంది, ఆపరేషన్ అవుతుంది. ఇంకా బయటికి వెళ్ళాలంటే ఎవడన్నా దొంగలిస్తారో ఏమో, ఇలా వాడికి ఎన్నో, అంటే ఎవరికన్నా అడిగితే ఇవ్వడానికి కూడా భయపడతాడు, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని. ఇక వాడికి నిద్రలో కూడా నా ఫోన్ ఎవరన్నా దొంగలించారో, లేకుంటే నిద్రలో నేనే దొబ్బేశానేమో అని మళ్ళా మళ్ళా లేచి చూసుకుంటూ ఉంటాడనమాట. ఇదంతా కూడా వాళ్ళ తాత గమనిస్తాడు. అప్పుడు అడుగుతాడు, నాయనా నువ్వు ఫోన్ కొన్నావా లేకుంటే ఫోనే నిన్ను కొన్నాదా అని. ఫోన్ నువ్వు కొన్నావా లేకుంటే ఫోనే నిన్ను కొన్నాదా అని. అతనికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇలా అడుగుతున్నాడు తాతయ్య అని. ఆ ఫోను నీ పనిని సులువు చేయడానికి వచ్చింది, కానీ అది నీ మనశ్శాంతినే తీసుకెళ్తుంది. మన పనులు చేసుకోవడానికి మనం ఫోన్ కొనుక్కున్నాం, కానీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది అన్నమాట. వస్తువులు ఉన్నదేంటి, ఎందుకు అంటే మనకు సేవ చేయడానికి. కానీ మనమేమైతుంది, ఇప్పుడు వస్తువులకే మనం సేవకులుగా మారుతున్నాం అన్నమాట. ఆ మాట చెప్పే వరకు ఆ యువకుడు కూడా కొంచెం ఆలోచిస్తాడు. ఏంటి, ఫోను కొనక ముందు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. కానీ కొత్త ఫోన్ వచ్చిందన్న ఆనందం కంటే కూడా ఏమైంది, భయమే ఎక్కువైందనమాట. అప్పుడు వాళ్ళ తాతగారు ఇంకొక మాట చెప్తారు, వస్తువు ఉండడం సమస్య కాదు, ఆ వస్తువుతో మనసు బంధించబడమే సమస్య. వస్తువు ఉండడం సమస్య కాదు, ఆ వస్తువుతో మనసు బంధించబడమే సమస్య. ఇదే రాగక్లేశం అన్నమాట. ఇక ఆ రోజు నుంచి ఆ యువకుడు ఏం చేస్తాడు, ఫోన్ అవసరానికి మాత్రమే ఉపయోగించడం చేస్తాడనమాట. ఇక ఫోన్ పోతుంది, నా మనశ్శాంతి పోతుంది అనేది లేకుండా, ఒకవేళ ఫోన్ ఎవరన్నా తీసుకెళ్ళినా పోయినా నా మనశ్శాంతి పోగొట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకుంటాడనమాట. ఈ ప్రస్తుత కాలంలో ఎలా ఉంది అంటే, రాగక్లేశం అనేది కేవలం ఇండ్లు, ఆస్తి, డబ్బు మీద మాత్రమే కాదు, మరి ఇంకా దేని మీద ఉంది, మొబైల్ మీద, సోషల్ మీడియా మీద, లైక్స్ మీద, ఫాలోవర్స్ మీద, బ్రాండెడ్ వస్తువుల మీద కూడా ఉంది. ఎవరైనా ఇప్పుడు మామూలుగా చూస్తుంటాం కదా, అప్పుడు టిక్ టాక్ వీడియోలని వస్తుండే చూడండి, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, పొద్దున లేస్తే అదే గొడవ ఉంటుండే. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడేమో రీల్స్ అని పెడుతున్నారు. ఇప్పుడు రకమైన గొడవ ఇలా ఉంది అన్నమాట. మనం వాటిని ఉపయోగించుకోవాలి, కానీ వాటితో మన ఆనందాన్ని బంధింపకూడదు. ధ్యానం అనేది మనకు ఇదే నేర్పుతుందన్నమాట, ఈ వివేకాన్ని ఇస్తుందన్నమాట. ధ్యానం ద్వారా మన అనురాగాన్ని ఏం చేయాలి, క్రమంగా ఆత్మ వైపుకు మళ్లించాలి. ఎందుకు అంటే ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఈ సృష్టిలో ఆత్మ తప్ప మిగతావన్నీ కూడా తాత్కాలికమే. ఈ తాత్కాలికమైన వాటిని
ప్రేమించాలి, ప్రేమించొద్దని కాదు, ఉపయోగించుకోవాలి, సంరక్షించుకోవాలి, ఎందుకంటే అవన్నీ మన అవసరాలు తీరుస్తాయి. కానీ వాటితో మన ఆనందాన్ని కట్టివేయకూడదు. అవి ఉంటేనే మేము ఆనందంగా ఉంటాము అనే భావన ఉండకూడదనమాట. ఎప్పుడైతే ఆత్మ మీద ప్రేమ పెరుగుతుందో అప్పుడు మెల్లిమెల్లిగా ఈ రాగక్లేశం అనేది కరిగిపోతుంది. రాగం ఎప్పుడైతే కరుగుతుందో అప్పుడు భయము ఉండదు, బంధము ఉండదు. ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది, శాంతి ఉంటుంది, నిజమైన ఆనందం ఉంటుంది అన్నమాట. ఇది రాగక్లేశం. ఓకే, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.